హాయ్ ఫ్రెండ్స్, కళలోకం ఛానల్కి మీకు స్వాగతం. మీరు మీ కళలో నదిని చూసినట్లయితే స్వప్నశాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీరు మీ కళలో ఒక స్వచ్ఛమైన నదిని కానీ లేదా ఒక కృష్ణా నది లేదా ఏదైనా ఒక పవిత్రమైన నదిని చూసినట్లు కళలో వచ్చినట్లయితే, అలాగే మీరు నది దగ్గర కూర్చున్నట్టు కానీ కళలో వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. ఇలాంటి కళ వచ్చిన వారికి రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న కోరికలు తొందరలోనే తీరిపోతాయని చెప్పవచ్చు. అలాగే మీరు అనుకున్న లైఫ్ మీకు దక్కుతుంది. మీరు మీ కళలో మురికి నీటితో ప్రవహిస్తున్నటువంటి నదిని చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. మీ జీవితంలో కష్టాలు రాబోతున్నాయి. మీరు చేసే పనుల్లో జాగ్రత్త వహించాలి అని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు మీ కళలో నదిలో ఈత కొడుతున్నట్టు, అంటే మీరు నదిలో ఈదుతున్నట్లు కల వచ్చినట్లయితే మీ కష్టాలు తీరిపోయి మీరు మీ జీవితంలో సక్సెస్ కాబోతున్నారు అని చెప్పవచ్చు. మీరు మీ కళలో ఎండిపోయినటువంటి నదిని చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి అని ఈ కళ యొక్క అర్థం. ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూసినందుకు